ఇది కోస్గిలో ఒక చిన్న పార్క్ బీసీ కాలనీలో ఉంటుంది అన్నట్టు. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగా డెకరేట్ చేయడం జరిగింది. ఇది మనకి ఓపెన్ ఏరియా అన్నట్టు. సో ఇది ఎంట్రన్స్, ఓకేనా. సో ఈ టైప్లో ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి. సో ఇది పార్క్ లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ చిన్నపిల్లలకి స్టోరీ, ఇది ఇక్కడ చిన్న పిల్లల కోసం ఒక గేమ్ కూడా పెట్టడం జరిగింది. ఇగో. సో అడవిలో రాజయ్య కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. రాజయ్య కట్టెలు కొడుతుంటే అనుకోకుండా చేయి జారి గొడ్డలి నదిలో పడిపోతుంది. జీవనాధారమైన గొడ్డలి నదిలో పడిపోయినందుకు రాజయ్య బాధపడుతుంటాడు. రాజయ్య బాధను చూసిన నదీదేవత అతనికి ప్రత్యక్షమై బంగారు గొడ్డలిని బహుకరిస్తుంది. ఇగో ఇలా అది చూసి నా గొడ్డలి కాదు అంటాడు. నదీదేవత మరలా వెండి గొడ్డలు చూపిస్తుంది, నాది కాదంటాడు. నదీదేవత చివరికి ఇనుప గొడ్డలు చూపిస్తుంది, ఇదే నా గొడ్డలు అంటాడు. నిజాయితీకి మెచ్చి అన్ని గొడ్డలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్టోరీ మొత్తాన్ని ఇట్లా ఈ బొమ్మ రూపంలో చూపించడం జరిగింది ఇక్కడ, చాలా క్లియర్గా. నైస్. చక్కగా ఇక్కడ బండలు కూడా ఉన్నాయి, నీట్గా గడ్డి లోపల. చాలా అందమైన ప్లే గ్రౌండ్ టైప్లో ఉంది. ఇది చిన్న వసారా. నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇట్లా పెట్టడం జరిగింది. సో ఇది చిన్న ఉయ్యాలన్నట్టు, దీని మీద కూర్చొని ఆడుకో. సో ఇది స్పిరల్ అంటాం దీన్ని, తెలుసు కదండి. స్పిరల్ అంటే మనకి పైనకి ఎక్కి కూర్చొని దాని నుంచి జారి కింద దుమ్ముతాం అన్నట్టు. సో ఇది కాన్సెప్ట్. సో ఈ రకంగా పిల్లలకి ఆట వస్తువులు అంటే గేమ్స్ ఆడుకోవడానికి ఫెసిలిటీ ఇది ఉయ్యాలన్నట్టు. సో ఇది తెలుసు కదండి, దీని సీసా అంటాం. సో ఇది చిన్నపిల్లలకు అట్రాక్షన్ ఇవ్వడానికి వాల్స్ డెకరేషన్. ఇది స్పిరల్, ఇక్కడ నుంచి ఇట్లా స్పిరల్ వేసుకుంటూ ఇట్లా దిగుతారు అన్నట్టు, ఓకేనా. సో దీని మీద చిన్నపిల్లలు ఇట్లా ఆడుకుంటారు, ఈ రకంగా జారి కిందికి వచ్చేస్తుంటారు అన్నట్టు. ఆ రకంగా చిన్నపిల్లలకు ఆడుకోవడానికి బాగుంది. సో ఇది తెలుసు, చాలా స్కూల్స్లో కూడా ఉంటుంది. దీన్ని స్పిరల్ అంటాం. ఇది మనకి హైట్ ఉన్నట్టు, పిల్లలు తొందరగా హైట్ వెళ్ళడానికి ఈ ఆపరేటర్స్ ఉంటుంది. కూర్చోడానికి సరదాగా ఇక్కడ బెంచ్, ఓకేనా. కొద్దిగా డ్యామేజ్ ఉంది. సో ఇదేమైనా టైంపాస్కి మంచి స్పాట్. ఇక్కడ 3 కోతులు. సో దీనికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఇక్కడ. అడవిలో కోతులన్నీ చలికి గజగజ వణుకుతుంటాయి అన్నట్టు. వీటిలో మెరిసే ఒక పురుగు కనిపిస్తుంది. సో దాన్ని నిప్పురం అనుకొని ఒక కోతి వచ్చి దాన్ని పట్టుకుంటాయి అన్నట్టు. సో మిగిలిన కోతులు దాన్ని మధ్యలో వేసి ఇట్లా చలిమంట కాచుకుందాం అని చెప్తుంటాయి. అయితే కోతులు కొన్ని ఊదుతూ ఆకులు పుల్లలు ఇచ్చి ఆ పురుగును వేసి మధ్యలో ఈడుతుంటాయి. ఎంత ఊదినా నిప్పు రాసుకోదు. అయితే పక్షి కోతులతో ఇది మెరిసే పురుగు ఎంత ప్రయత్నించినా నిప్పు రాసుకోదని చెప్తుంది. పక్షి మాటల కోపం వచ్చిన కోతి ఒకదాని మెడని గట్టిగా పెట్టుకొని పోవే వదిలిందానని అని దూరంగా విసిరేస్తుంది అన్నట్టు, ఓకేనా, పక్షిని. సో పాపం పక్షి కింద పడి గిలగిలా కొట్టుకుంటుంది. సో కోతులు మాత్రం ముఖ్యంగా ఆ పురుగును ఊపుతూనే ఉంటాయి, ఈ టైప్లో ఇట్లా ఊపుతూ ఉంటాయి. ఇది చేతిలో ఉన్న పక్షి అన్నట్టు, దీన్ని విసిరేస్తుంది, ఓకేనా. సో ఇది కూడా ఒక స్టోరీ మీకు తెలిసింటుంది. మొసలి మీద ఒక కోతి కూర్చుంటుంది. సో మనకి ఒక నది ఒడ్డున నేరేడు చెట్టు మీద ఏమంటారంటే కోతి నది ముసులో నివసిస్తూ ఉంటాయి. అవి 2 మంచి స్నేహితులు అన్నట్టు, ఓకేనా.
కోతి నేరేడు పండ్లు తిన్న మొసలి కొన్ని తీసుకెళ్ళి భార్యకి ఇస్తుంది. పండ్లు తిన్న మొసలి భార్య కోతి గుండెకాయ తినాలనుకుని కోతిని తమ ఇంటికి విందుకు ఆహ్వానించమని భర్తకు చెప్తుంది. ఎవరికి? మొసలికి చెప్తుంది అనమాట. అప్పుడు మొసలి నదికి ఒడ్డుకు వచ్చి, కోతి బావా, నిన్ను నా భార్య విందుకు ఆహ్వానించమంది, మా ఇంటికి రా అని కోతిని తన మీద ఎక్కించుకుని బయలుదేరుతుంది. దారిలో మొసలి కోతితో తన భార్య కోరికను బయటపడుతుంది. వెంటనే ఈ కోతి తెలివిగా, మొసలి బావ, నా గుండెకాయని ఇంటి దగ్గర పెట్టి వచ్చాను, వెనక్కి తీసుకెళ్ళు, భద్రంగా తీసుకొస్తాను అంటుంది. మొసలి కోతిని తీసుకుని వెళ్ళి నది ఒడ్డున దింపుతుంది. వెంటనే కోతి చెట్టెక్కి పారిపోతుంది. నీతి అంటే దుష్టులతో స్నేహం చేయాలని ఒక మంచి స్టోరీ ఉంది. దానికోసమే ఇక్కడ ఒక చిన్న బొమ్మ కూడా మనకు పెట్టారు. నైస్ స్టోరీ అండ్ నైస్ ఫ్రేమింగ్, రైట్. ఇక్కడ మనకి వెనక బోర్డులో స్టోరీ కూడా రాసేయడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇది కూడా ఒక చిన్న స్టోరీకి రిప్రజెంటేటివ్ అన్నట్టు బొమ్మలు కూడా. అయితే స్టోరీ ఏంటంటే, రామాపురంలో రామానుజం అనే బ్రాహ్మణుడు ఉంటాడు. ఈయన పూజలు పురస్కారాలు చేసుకుంటాడు. అనుకోకుండా ప్రాంతానికి కరువు కాటకాలు వస్తాయి అన్నట్టు. సో కరువు కాటకాలు వస్తే శాస్త్రాలు తిరగవేసిన రామానుజం వర్ణయాగం చేస్తే ఆ ప్రాంతం సుభిక్షం అవుతుందని, దానికి మేక పాలు కావాలని అనుకుంటాడు. సో రామానుజం పేదవాడు కాబట్టి ఆ ఊరు షావుకారు దగ్గరకు పోయి విషయం వివరించి యాగం తీసుకురావడానికి మేక పిల్లని తీసుకురావడానికి బయలుదేరుతాడు. సో బ్రాహ్మణుడు మెడ మీద మేకను మోసుకున్నవాడు 3 దొంగలు చూస్తారు. ఈ 3 దొంగలు అన్నట్టు 1, 2 and 3 కనిపిస్తున్నారు కదా. సో ఇక్కడ మేకని వేసుకొని వస్తున్నాడు మెడ మీద. సో ఫస్ట్ దొంగ ఇతను, ఓకేనా. ఇతను మొదటి దొంగ, ఇతను రెండవ దొంగ. కనిపిస్తున్నది ఇతను దొంగ అన్నట్టు. ఫస్ట్ దొంగ ఇతను, రెండవ దొంగ ఇతను, మూడో దొంగ ఇగో ఇక్కడ ఉన్నాడు చెట్టు పక్కన, ఓకేనా. అయితే ఈ 3 దొంగలు కలిసి ఒక పథకం వేసుకొని మేకను సొంతకొని తీసుకోవాలనుకుంటారు. అంటే మేకను ఓన్ చేసుకొని తీసుకోవాలనుకుంటారు అన్నట్టు. సో 3 దొంగలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి, ఏంటి పంతులు గారు కుక్కను మెడ మీద ఎక్కించుకొని వస్తున్నారు అని ఎగతాళి చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు 3 అట్లా అడిగేసరికి ఈ బ్రాహ్మణుల లోపల అనుమానం మొదలైంది. షావుకారు తను మోసం చేసి మేకకు బదులు కుక్కను ఇచ్చాడు అనుకుని మేకని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు అన్నట్టు, ఓకేనా. సో ఈ మేకని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. సో ఇతన్ని మ్యానిపులేట్ చేసింది ఎవరంటే 3 దొంగలు. ఎవరు? ఇతన్ని, ఈయన ఒక దొంగ, ఆ చెట్టు చాటున్నాడు కదా, ఈయన ఒక దొంగ అన్నట్టు. సో ఈ 3 కలిసి అట్లా మోటివేషన్ చేస్తారు. అది కాన్సెప్ట్. ఇది ఒక స్టోరీ పార్క్లో చాలా బాగా చెప్పడం జరిగింది బొమ్మల ద్వారా. ద వెరీ ఫేమస్. ఇగో ఇక్కడ సింహం, కుందేలు, ఈ రెండింటి స్టోరీ అన్నట్టు. అయితే ఈ స్టోరీ కనుక మీరు చూసుకున్నట్లయితే, స్టోరీ చెప్పుకున్నాం ఒకసారి చూడండి. అడవికి రాజు సింహం, అందులోని జంతువులన్నింటినీ వేటాడి చంపి తింటుంది. అడవిలోని జంతువులన్నీ సింహం బారిని తట్టుకోలేక రోజు భయపడుతూ బయటికి రావడం మానేశాయి. ఎలాగైనా సింహం బారి నుంచి తప్పించుకోవాలని జంతువులన్నీ మీటింగ్ పెట్టుకుంటాయి అన్నట్టు. ఒకరోజు జంతువు ఆహారంగా ఒక్కరోజుకి ఒక్కో జంతువునికి డీల్ చేసుకుంటాయి. సో ఈ ప్రాసెస్లో ఒకరోజు కుందేలు వంతు వస్తుంది అన్నట్టు. ఇక్కడ కుందేలు వంతు వస్తుంది. అప్పుడు సింహంకు బాగా ఆకలి అవుతుంటుంది ఇట్లా, అందుకే సీరియస్ ఉంది. సో సమయానికి కుందేలు రాకపోయేసరికి సింహం ఆకలితో ఇట్లా గర్జిస్తూ ఉంటుంది ఇట్లా. అయితే కుందేలు చూడగానే ఇంత లేట్ అయింది ఎందుకంటే, మహారాజా సమయానికి వచ్చాను కానీ మధ్యలో ఇంకో సింహం అనిపించి అడవిలో నేనే రాజుని అన్ని చంపబోయింది, అందుకే తెలివిగా తప్పించుకుని మీ తానికి వచ్చినా అని చెప్తుంది. ఏది? ఈ కుందేలు. చెప్తే అవునా ఎక్కడుంది అంటే, ఇగో ఈ బావిలో ఉందని చూపిస్తుంది. అప్పుడు ఇది బావిలో ఉన్న నీటిలో తన వాటర్ ప్రతిబింబం చూస్తుంది, రిఫ్లెక్షన్ చూస్తుంది. నాది కాదు, నీళ్ళ లోపల సింహం ప్రతిబింబం అదే చూసి, అదే దీనికన్నా పెద్ద జంతువు అనుకొని, అరే నేను ఏం చేస్తే అలా చేస్తుంది అనుకొని దానిలో దుంకి చనిపోతాను అన్నట్టు, ఓకేనా. సో ఇది కుందేలు యొక్క తెలివి, ఇది ఒక స్టోరీ అన్నట్టు. చాలా బాగా ఇక్కడ మోడల్లో కూడా తయారు చేయడం జరిగింది. నైస్. ఈ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది కదా. సో తాబేలు కుందేలు స్టోరీ అన్నట్టు. సో రన్నింగ్ రేస్ పెట్టుకుంటాయి. సో ఈ కుందేలు ఫాస్ట్ ఉరికొచ్చి ఒక దగ్గర నిద్రపోతుంటుంది, తాబేలు మెల్లగా పరిగెత్తుకుంటూ వస్తుంది. అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే కాన్సెప్ట్ అన్నట్టు. సో ఇది ఒక మోడల్, అంటే మెడిటేషన్ టైప్లో. ఒక సైడ్ ఏమో ఫీమేల్ ఫేస్, ఒక సైడ్ ఏమో మేల్ ఫేస్ కనిపిస్తుంది. ఇది మేల్ ఫేస్ కదా, యువతల సైజ్ చూడండి, ఇది మనకి ఫీమేల్ ఫేస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే పసుపు ఉంది కాబట్టి ఫీమేల్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టోరీ అందరూ తెలిసిందే. కుండలో నీళ్ళు ఉంటాయి, బాగా లోపలికి ఉంటాయి. కాకి మొత్తం దాహం వేస్తుంది అన్నట్టు, రాళ్ళు వేసి నీళ్ళు పైకి రాగానే గట్టుమని దాగేస్తుంది. ఇది స్టోరీ అన్నట్టు. చాలా బాగా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు బోర్డు ఇక్కడ పెట్టారు. వెరీ నైస్. సో ఇట్లా ఈ పార్క్లో టైంపాస్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి.
సో చిన్నపిల్లలు వస్తే బాగా మనం టైం పాస్ చేసుకోవచ్చు. చూడండి మా వాడు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో. ఓకేనా, కోజ్కి వచ్చినప్పుడు దయచేసి ఈ పార్క్కి రావడం మాత్రం మర్చిపోవద్దు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మీరు కూడా టైంపాస్ ఈ పార్క్లో వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, వీడియో నచ్చితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.